సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేదు, ఇంట్లోనూ డబ్బులు లేవు, అటు పెద్దమ్మ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చినంత వరకు ఆగుతాడా, లేదా ఇతను ఏమైనా ఇంకేమైనా ఆప్షన్ చూసుకున్నాడా అనేది చెప్పాను కదా. అయితే ఇతను ఏం చేశాడంటే, వాళ్ళ పెద్దమ్మ ముందు వీడు నటించడం స్టార్ట్ చేశాడంట. ఇంక లేదు, అయిపోయింది, నాకు నచ్చిన పని దొరికింది, ఇప్పుడు వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇప్పుడు అతను నన్ను మళ్ళీ తర్వాత నమ్ముతాడో లేదు ఇప్పుడు వెళ్ళకపోతే అని చెప్పేసి ఇతను నటించడం మొదలుపెట్టాడంట. వీడి బాధ తట్టుకోలేక పెద్దమ్మ ఏం చేసిందంటే, వేరే ఒకరి దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇతనికి ఇచ్చింది. ఆ అమౌంట్ ఎంత అంటే 750 రూపాయలు. బాబు ఇవే నాకు అప్పుగా దొరికినాయి, ఇంతకు మించి నా దగ్గర డబ్బులు మళ్ళీ లేవు, నువ్వు ఏదో ఒకటి బయలుదేరిపోయి నువ్వు వెళ్ళు, నేను మీ అమ్మగారికి నాన్నగారికి నేను చెప్తాను అని అతనితో చెప్పిందంట. ఇతనిలో ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాడు. చాలు 750 రూపాయలు అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. సరే, ఇంట్లో బట్టలు కూడా ఉతికి ఏం చేయాలో తెలియలేదు అతనికి. ఇతను ఏంటంటే ఏదైనా పర్వాలేదు, అవసరం ఏం కాదులే అని చెప్పేసి ఎక్కడో మూలన ఒక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ని నీట్గా దులిపేసి అదంతా చేసుకొని బట్టలన్నీ అందులో సర్దేసుకొని ఏం పెట్టుకున్నాడా లేదా అనేది కూడా చూసుకోలేదంట. ఎగ్జైట్మెంట్లో మొత్తం బట్టలు అవి ఇవన్నీ ఉన్నంత వరకు సర్దేసుకొని ఇంకా బయలుదేరాడు. సరే, ఇప్పుడు అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరే, రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాడు, బాగానే ఉంది. అతను ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి అనేది అతనికి తెలియదు. అతను ఏం చేశాడంటే, రైల్వే స్టేషన్లో చాలామంది ఉంటారు కదా, నల్లగా వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళని అడగడం మొదలుపెట్టాడు. ఈ స్టేషన్ కాదమ్మా ఆ స్టేషన్, ఆ ప్లాట్ఫామ్ కాదమ్మా ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అతన్ని అట్లా చెప్పడం, అంటే తెలియని వాళ్ళు అడగటం, అంటే ఇతనికి ఎవరిని అడగాలి అనేది కూడా తెలియదంట ఇతనికి. అట్లా ఎవరెవరు ప్రయాణికులు వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతుంటాడంట. అట్లా రైల్వే స్టేషన్ మొత్తం తిరిగేసాడంట, అటు నుంచి అటు అని. ఆఖరికి అతను ఏం చేశాడంటే, ఈ టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, అలా టికెట్లు ఇచ్చే వాళ్ళని తెలుసుకొని, సార్ ఇట్లా హైదరాబాద్ వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి సార్ నాకు అని చెప్పేసి తెలియదు సార్ నాకు అని చెప్పేసి అడిగాడంట. సరే బాబు చెప్తానుండు అని చెప్పేసి అతను ఏదో పనిలో ఉన్నాడు, అతను ఏదో చూసుకున్నాడు, అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ పక్క ఇతనికి టైం అయిపోద్దేమో, ట్రైన్ మిస్ అయిపోద్దేమో అని ఎగ్జైటింగ్లో ఉన్నాడు. సరే అని చెప్పి అలాగే అతను ఎక్కడికి వెళ్తే అతను వెనకాతలే తిరగటం గట్రా అవన్నీ చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను ఎవరి వెనకాతలు అయితే పడ్డాడో అతను ఏ ట్రైను అనేది చెప్పాడా లేదా, ఇతను ఆ రోజే ట్రైన్ ఎక్కాడా లేదా అనేది రేపు ఇదే టైంలో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్. స్కైఫ్లై నెట్వర్క్స్.